లోతు తన ఇద్దరు కుమార్తెలతో పర్వతమందు ఒక గుహలో నివసించాడు. ఇక్కడే లోతు కుమార్తెలు పాపం చేసినట్లు ఆదికాండం 19:30 నుండి 36 వరకు చూడొచ్చు. లోతు సోయారులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయారు నుండి పోయి అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు, సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడునూ లేడు. మన తండ్రికి ద్రాక్షారసము తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలిగించుకుందాము రమ్మని చెప్పాను. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించి తన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైనట్టు చూస్తాం. ఈ సందర్భంలో నిజంగానే లోతు కుమార్తెలు అతనికి ద్రాక్షారసం పట్టించి అతని ద్వారా గర్భవతులైనట్లు మనం చూస్తున్నాం. అయితే ఈ సంఘటన తండ్రి కూతుళ్ల లైంగిక సంబంధం లేదా పాపం చేయడానికి అనుమతిగా రాయబడిందా అంటే లేదు. విశ్వాసి అయిన అబ్రహామును విడిచిపెట్టి దుష్టరాజ్యమైన సొదొమ వైపుకు వెళ్లిన లోతుకు ఎలాంటి పరిస్థితి దాపరించిందో, సొదొమలోని వావి వరుసలు లేని లైంగిక అపవిత్రత లోతు కుమార్తెలను కూడా ఎలా ప్రభావితం చేసిందో మనకు తెలియజేసేలా చారిత్రక కోణంలో రాయబడింది. లోతు కుమార్తెలు అనుసరించింది బైబిల్ సంస్కృతి కాదు, సొదొమ సంస్కృతి. నీచ సంస్కృతులకు లోనే జీవించకూడదని హెచ్చరించడానికి అదంతా రాయబడింది.